క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు మన ప్రభైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నామండి. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. ఎలా ఉన్నారు దేవుని ప్రియులారా? లేవగానే ప్రభుని స్తుతించి గణపరిచి లేచారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి మిమ్మల్ని దీవించునుగాక, సాహస కార్యముల చేత మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు శుభవచనం కొరకు విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం చదువుతానండి. ప్రభువు సర్వకాలము విడనాడడు, ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆ మాటను మనం అర్థం చేసుకుందాం. 32వ వచనం, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. జాలిపడే దేవుడు, ఆయన మన ఎడల జాలిపడే దేవుడు. ఈరోజు శుభవచనం, దేవుడు మీ ఎడల జాలి చూపును గాక. యేసయ్య మీ ఎడల జాలి చూపును గాక. ఆయన బాధ పెట్టినను కొన్నిసార్లు బాధ కూడా పెడతాడండి. ఆయన ఏది చేసినా మన మేలు కొరకే. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు కూడా. మనం చేసే పనులను బట్టి కొన్నిసార్లు ప్రభు బాధ పెడతాడు. ఆ బాధలో మనం ఏమనుకుంటామంటే, ప్రభు నన్ను వదిలిపెట్టాడు, ప్రభు నన్ను విడిచిపెట్టాడు, ప్రభు నన్ను మరిచిపోయాడు. ఎప్పుడు ఆయన మనల్ని మరిచిపోడండి. యెషయా ప్రవక్త అంటాడు కదా, తల్లైనా మరచునేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఆయన అరచేతులో రాసుకోలేదండి, ఆయన అరచేతులో చెక్కుకున్నాడు మనల్ని. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన అరచేతులో చెక్కుకున్నాడు. ఎక్కడ మనం ఆయనకి దూరం అవుతామోనని ఆయన కల్వరి సిలువలో తన అరచేతులో చెక్కుకున్నాడండి. ఎంత గొప్ప దేవుడు. ఆయన బాధ పెట్టినప్పుడు మనమే అనుకుంటాం, దేవుడు మరిచిపోతాడు, దేవుడు వదిలిపెట్టేశాడు, నా కుటుంబాన్ని ఆయన మరిచిపోయాడు, నా బిడ్డల విషయంలో కార్యం చేయట్లేదు ఆయన, నా జీవితంలో ఎందుకు ఈ అనారోగ్యం ఇంతకాలం అనుమతించాడు, ఎందుకు ఈ క్షోభ, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ ఆవేదన, ఎందుకు ఈ నిందలు, ఎందుకు ఈ శ్రమలు. దేవుడు వదిలిపెట్టాడండి. ప్రభువు సర్వకాలం విడనాడడు. ఈరోజు శుభవచనం, ఆయన జాలి పడేవాడు. ఆయన నీ మీద జాలి పడే దేవుడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపు రీతిగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును, జాలి చూపిస్తాడు. ఈరోజు ఆయన నీ మీద జాలి చూపించి నిన్ను స్వస్థపరచునుగాక, నీ మీద జాలి చూపించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, నీ మీద జాలి చూపించి నీ కుటుంబంలో గొప్ప కార్యములు చేయునుగాక. జాలిపడే దేవుడండి. దేవుడు జాలిపడలేదా? నయోమి కుటుంబాన్ని చూసి ప్రభు జాలిపడలేదా? నయోమి మంచి భక్తిపరురాలండి. యెరూషలేములో ఆ కరువు వచ్చిందని చెప్పి నయోమి ఎక్కడికి వెళ్ళింది తెలుసా? యెరూషలేము దేవుని ప్రజలను, దేవుని సహవాసాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళింది. తన భార్య 2 బిడ్డల్ని కోల్పోయిందండి. నయోమి అంటే మధురం. నయోమియే తన నోటితో తనేమంటుందండి, ఇక నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. నా జీవితం మారా అయిపోయింది, చేదైపోయింది, చేదైన అనుభవాల్లో నడిచాను, రిక్తురాలనైపోయాను, సమృద్ధి గల దానినై వెళితేని. కానీ ఎవరు వెళ్ళమన్నారు? సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరు వెళ్ళమన్నారు? ఏదో మనసు కష్టం, ఏదో బాధ, తనంతట తనే సొంత నిర్ణయం. మనిషి ఎప్పుడైతే దేవుని చిత్తము కాకుండా తన సొంత నిర్ణయాలు తీసుకొని జీవితంలో ప్రయాణం చేస్తాడో అప్పుడే బాధలు తెచ్చుకుంటాడు. సొంత నిర్ణయం, సమృద్ధి గల దానిని వెళ్ళాను, రిక్తురాలుగా వచ్చారు. అసలు ఎవరు వెళ్ళమన్నారు? యెరూషలేము వదిలిపెట్టి ఎవరు వెళ్ళమన్నారు? దేవుని ఇల్లు, దేవుని సహవాసాన్ని వదిలిపెట్టి ఎవరు వెళ్ళమన్నారు? ఎందుకు రిక్తురాలు అయ్యావు? పైకి సాక్ష్యం చెప్తున్నావు కానీ పశ్చాత్తాపడలేకపోతున్నావే. కానీ దేవుడు నయోమిని కనికరించాడండి.
నయోమిని కనికరించాడు, నయోమి కుటుంబాన్ని కనికరించాడు. రిక్తురాలైపోయిన నయోమి జీవితంలో దేవుడు రూతును ప్రవేశపెట్టాడు. భక్తిపరురాలైన రూతు ద్వారా నయోమి వంశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఆయన బాధ పెట్టినను జాలిపడే దేవుడు. జాలి పడతాడు, ఆయన జాలి పడతాడు, ఆయన విడనాడడు. ప్రభు సర్వకాలం విడిచిపెట్టడు, ఆయన జాలి చూపిస్తాడు. ఈరోజు నీ కుటుంబం విషయంలో ఆయన జాలి పడుతున్నాడు, నీ పిల్లల విషయంలో ఆయన జాలి పడుతున్నాడు, నువ్వు ఎదుర్కొంటున్న శోధనల విషయంలో ఆయన జాలి చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన జాలి పడేవాడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన దయాళుడైన దేవుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు, ఆయన జాలి పడే దేవుడు. ఒక నయోమి విషయంలోనే కాదండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే అనేక మంది భక్తుల జీవితాల్లో దేవుడు జాలి పడలేదా? హాగరు ఇంట్లో నుంచి వచ్చేసిందండి, వెళ్ళగొట్టారు హాగర్ని వెళ్ళగొట్టారండి, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడింది. ఏడుస్తుంది అరణ్యంలో, ఆ బెయేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ నీళ్ళు అయిపోయినాయి, తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి. చిన్నవాడిని అటు పడేసింది. వెట్ట మధ్యాహ్నం ఎండకి వాడు ఏడుస్తున్నాడు. కన్నీళ్లతో హాగరు కూడా ఒంటరిని అయిపోయానని జీవితంలో ఏడుస్తుందండి. దేవుడు హాగరును ఏమన్నాడు తెలుసా? హాగరు నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ పిల్లవాడు ఏడ్చిన తోడే ఎక్కడ ఏడ్చాడు దేవుడు అక్కడే నీటి బొగ్గనిచ్చాడు. దేవుడు వదిలిపెట్టాడండి. మనుషులు వదిలిపెట్టారేమోనని, వీళ్ళు నన్ను మర్చిపోయారని, నా బంధువులే నన్ను వదిలిపెట్టారని ఏడుస్తూ కూర్చున్నావా? హాగరును వదిలిపెట్టలే దేవుడు. ఇష్మాయిలును ఆశీర్వదించాడండి. హాగరు ఏడ్పు చూసి ఇష్మాయిలును ఆశీర్వదించిన దేవుడు ఆయన విడనాడడు, ఆయన జాలిపడే దేవుడు. మన దేవుడు జాలిపడే దేవుడు. ఒక హాగరు విషయంలోనే కాదు, యేసు ప్రభువు నాయిన్ అనే గ్రామానికి వచ్చాడు. ఆయన వస్తూ ఉంటే ఆయన ఎదురుగా ఒక పాడి మోసుకొని వస్తూ ఉన్నారు. ఒక చచ్చిపోయిన పిల్లవాడిని మోసుకుంటూ వస్తున్నారు ఆ ఊరోళ్ళు. విధవరాలికి ఒక్కడే కొడుకు, భర్తే చనిపోయాడు. ఆ విధవరాలికి ఎవ్వరు లేరండి. ఆ ఒక్కడే కొడుకు మోసుకుంటూ వస్తున్నారు. ఆ తల్లి ఏడుస్తుంది, ఆ మోసే వాళ్ళు ఏడుస్తున్నారు. ఏంటి ఇంక రేపు నుంచి ఆమె పరిస్థితి? ఆమెకి ఎవరు లేరే, దిక్కు లేరే, ఏంటి ఆమె పరిస్థితి? ఆ ఊరో వాళ్ళు కూడా ఒకవేళ జాలితో ఏడుస్తున్నారండి. మనుషులు మనం ఏడ్చినా మనం ఏం చేయలేం కదండి. యేసయ్యే ఎదురొచ్చాడండి. యేసయ్య ఆ ఊర్లోకి ఎదురొచ్చాడు. యేసు ఆమెను చూచి, బైబిల్లో రాసిన మాట లోకాసువార్త 7వ అధ్యాయంలో, యేసు ఆమెను చూచి ఆమె యందు కనికరపడిపోయాడు యేసయ్య. మనం ఏడిస్తే తట్టుకోలేడండి. ఆయన జాలిపడే దేవుడు కదా. మనం ఏడిస్తే తట్టుకోలేడు ఆయన. ఆమెను చూచి, ఆ విధవరాలను చూచి, ఈరోజు ఉదయకాలం నిన్ను కూడా చూస్తున్నాడు. కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి, ఏడవద్దు ఊరోళ్ళంతా చెప్పుంటారు కదండి అదే మాట. మనం చెప్పే మాట వేరు, సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడు యేసయ్య చెప్పే మాట వేరు. ఏడవద్దు. ఈ ఉదయకాలం ఏడుస్తూ చూస్తున్నావేమో, నీ జీవితంలో కూడా కన్నీళ్ళు ఉన్నాయేమో. ప్రభు చెప్పే మాట ఏడవద్దు, నేను జాలి పడుతున్నా నీ మీద, ఏడవద్దని చెప్పి పాడిన ముట్టగా వాడు పిల్లోడు లేచి కూర్చున్నాడండి. పాడెను పల్లకిగా చేసే దేవుడు. ఆయన జాలిపడి పాడెను పల్లకిగా చేశాడండి. ఆ విధవరాల మీద జాలిపడి పాడెను పల్లకిగా చేసిన దేవుడు ఈ ఉదయకాలం నీ కుటుంబంలో ఏ విషయంలో నువ్వు ఏడుస్తున్నావో, ఏ విషయంలో నీ జీవితంలో బాధపడుతున్నావో, ప్రభు నీ ఎడల జాలి చూపునుగాక. ప్రభు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. నీ పిల్లల జీవితాల్లో ఆశీర్వాదకరమైన కార్యాలు చేయునుగాక. ఏడవద్దు. ఆయన జాలిపడేవాడు, ఆయన సర్వకాలం విడనాడడండి. అందుకని ఆ 2 వచనాలు చదివే నేను. సర్వకాలం విడనాడడు, ఆయన బాధ పెట్టినను ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలి చూపిస్తాడు. ఈ ఉదయకాలం నీ కుటుంబంలో ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలి చూపునుగాక. నీ మీద జాలి చూపి
గొప్ప కార్యాలు చేయనుగాక. ఈరోజు యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం లేవగానే శుభోచనం ద్వారా మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, మీరు సర్వకాలం మమ్మల్ని విడనాడరు అనే మాట విన్నాము. మీరు బాధ పెట్టిన మీ కృపా సమృద్ధిని బట్టి మా ఎడల జాలి చూపిస్తారనే మాట నేర్చుకున్నాం. ఈరోజు మా ఎడల మీరు జాలి చూపించి మీ గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. ఎవరైతేనైనా బాధల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఆదరణ లేని స్థితిలో ఉన్నారో, యేసు నామములో వారి ఎడల జాలి చూపించి నీ బిడ్డలు ముడుతున్నందుకై స్తోత్రాలు. నీ బిడ్డలకు తండ్రి మీ కృప చూపిస్తున్నందుకై స్తోత్రాలు. ఎవరు ఏడుస్తున్నారో, కన్నీళ్లతో ఉన్నారో, యేసు నామములో ఆ రోజు విధవరాలతో చెప్పారు, ఏడవద్దమ్మా, ఏడవద్దమ్మా. మా బిడ్డలతో కూడా ఈ ఉదయకాలం మీరు అదే మాట చెప్తున్నారు, ఏడవద్దు, నేను మీ ఎడల జాలి చూపిస్తున్నాను. ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాను. నేను మీ కొరకు గొప్ప కార్యాలు, గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాను. మీరు ఏడవద్దు, మిమ్మల్ని మీ పిల్లల్ని దీవిస్తాను, పోషిస్తాను, సంరక్షిస్తాను, ఏడవద్దు అని చెప్తున్నారు. తండ్రి, విన్న మాటలు దీవించి అయ్యా, ఎవరైతే ప్రభా ఆయా పనుల కొరకు వెళ్తున్నారో నీ బిడ్డల పని పాటల్లో తోడుగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలు, తండ్రి చదువులు, అయా సమస్త విషయాలు, చేతుల కష్టార్జితలు ఆశీర్వదించండి. ఎదుర్కొనే ప్రతి శోధన, కీడు, దుష్టుడు తప్పించి ఈ దినమంతట్లో మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని, ఈ శుభోచనం చూస్తున్న నీ బిడ్డలు, వారి కుటుంబాలపై మీ దేవుని సమృద్ధిగా కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు, పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే. దేవుని ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన ప్రకటన. ఈ ఆగస్టు మాసం ఈరోజు మరి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన సహవాసకుడికి ఏర్పాటు చేయబడింది. వాస్తవంగా 2వ శుక్రవారం జరిగిద్ది. అయితే రేపు 2వ శనివారం వచ్చింది కాబట్టి ఈ శుక్రవారమే, అంటే ఈ నెలలో మొదటి శుక్రవారమే, ఈరోజే రాత్రి 8 గంటల నుంచి 11:30 గంటల వరకు సంపూర్ణ రాత్రి ప్రార్థన సహవాసకుడికి జరుగుతుంది. దేవుని ప్రియులైన మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవ సేవకులు వస్తారు, దేవుని ప్రియులందరూ వస్తారు, వివిధ గ్రామాల నుంచి దేవుని ప్రియులందరూ వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ రాత్రి భారభరితమైన హృదయంతో ప్రార్థన చేద్దాం. దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అనుభవిద్దాం. దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. దేవుని గొప్ప కార్యాల చేత, ఆయన జాలి కలిగిన కార్యాల చేత మనందరం దీవించబడుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.